చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు జ్యోతిష్య రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు ఉన్నారు. గురుగారితో నా ప్రస్థానం చాలా చిన్నప్పటి నుంచి ఈ రోజు ఐ డ్రీమ్లో మొట్టమొదటిసారి మళ్ళీ మీ అందరి కోసం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ద్వాదశ రాశిలో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉంటుందండి? తప్పకుండా అమ్మా. కుంభరాశి అనగానే మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1 పాదం, పూర్వభద్ర 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి కుంభరాశిలోకి వస్తుంది. కుంభరాశి అనగానే మనకి మెయిన్గా కొంచెం బద్ధకం ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే శని దీనికి కూడా అధిపతి అయ్యాడనమాట. మకర రాశికి అధిపతి శని, కుంభరాశి. కుంభరాశికి మటుకు మెయిన్గా కొంచెం బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఈ లేజినెస్తోనే చాలా పనులు ఆలస్యం అయిపోతుండడం, మంచి ఇవన్నీ కూడా రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అని పోస్ట్ పోన్ చేసిన ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కానీ దయబలం దైవానుగ్రహం అంటే పరిపూర్ణంగా ఈ రాశి వాళ్ళకు ఉంటుంది. వీళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది? వీళ్ళ పర్సనాలిటీ మెయిన్గా ఏంటంటే అందరినీ నమ్మేస్తారండి, ఈజీగా నమ్మేస్తూ ఉంటారు, మళ్ళీ మోసపోతూ ఉంటారు. కానీ పేషెన్స్ మటుకు చాలా ఎక్కువ. ఎందుకంటే శని పేషెన్స్కి కారకుడు అండి. సో ఆ రాశాధిపతి శని అయ్యాడు కాబట్టి వాళ్ళకి మంచి పేషెన్స్ ఉంటుంది. అలాగే ఎక్కువగా వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి కానీ కుంభలగ్నం వాళ్ళకి కానీ కవలలు పుడతారు కదండి, ఎక్కువ ఈ రాశి వాళ్ళకి అనమాట. కుంభరాశి కానీ కుంభలగ్నం వాళ్ళ. ఎందుకంటే 5th హౌస్ బుధుడు అవ్వాలన్నమాట. బుధుడు ట్విన్స్ కారకుడు అనమాట. అలాగే వృషభ రాశికి కానీ వృషభ లగ్నం వారికి కానీ ఎక్కువగా ట్విన్స్ పుట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళకి వచ్చేసి వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, దత్తాత్రేయ స్వామి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీళ్ళకి వచ్చేసి ఆదాయం 2 అండి, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం మనకి 2గా కనిపిస్తుంది ఈ సంవత్సరం అంతా. వీరికి కూడా మెయిన్గా ఏంటంటే ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ అండి. ఇంకొక ఏడాది అనార్థంలో మొత్తం ఏలినాటి శని కూడా వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోతూ వీళ్ళకి మేలే చేస్తుంది. ఇంకోటి అంటే మన సొంతింటికి మనం నిప్పు ఎలా అయితే అంటేచ్చో కుంభరాశి అధిపతే శని. సో వాడే మేలే చేస్తాడు కానీ నష్టమే పరచడు. అలాగే కుంభరాశికి ఎప్పుడు దైవబలం దైవానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది. అలాగే మెయిన్గా పంచమ స్థానంలో ప్రస్తుతం గురువు ఉన్నాడు. మనకి 1 జూన్ దాకా గురుబలం ఉంటుంది కాబట్టి ఏదైనా శుభకార్యాలు జరగాలన్నా కూడా మనం చేసుకుంటే మంచిది, ఆలస్యం చేయకూడదు. మళ్ళీ 6వ స్థానంలో గురువు వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏలినాటి శని లాస్ట్ ఫేస్ ఉండి అక్కడ గురు బలం తక్కువగా ఉండి ఇదంతా మళ్ళీ 1 year వేస్ట్ అయిపోతుంది. సో వివాహం కానీ మెయిన్గా సంతానం కానీ వీళ్ళు ఎవరైనా అనుకుంటే మటు ఖచ్చితంగా 1 జూన్ లోపల అనుకుంటే మంచిది. సో ఖచ్చితంగా అవుతుందండి. తదుపరి మళ్ళీ కష్టం. అలాగే వాహనం కూడా కొనేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మెయిన్గా విద్యార్థులకి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోటీ పరీక్షలన్నీ 1 జూన్ లోపల అయిపోతాయి కాబట్టి వాళ్ళకి ర్యాంకులు కూడా ఈ లోపల వచ్చేస్తాయి కాబట్టి మంచి సీట్ రావడం, మంచి ర్యాంక్ రావడం, మంచి చోట వాళ్ళు జాయిన్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే 60% 70% బాగానే ఉందని చెప్పుకోవాలి గురుగారు. సో ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ వివాహం సంతానం అన్నిట్లో బాగుంది, బాగానే ఉందండి. సో వెనకందు ఎక్కడున్నారు గురుగారు? ఎక్కడ వాళ్ళు రెమెడీస్ చేసుకొని కొంచెం బ్రష్ అప్ అవ్వాలి అంటే మనకి 6వ స్థానంలోకి గురువు వస్తాడు కాబట్టి కొంచెం గురువు వీక్ అవుతాడండి. సో మనకి ఏంటంటే గురువుకి సంబంధించిన పరిహారం పాటిస్తే మంచిది. మెయిన్గా గురువు కంటే మేధా దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, వీలైతేనగా దక్షిణామూర్తి అష్టోత్తరం, మనకి దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం రోజు చదువుకోవడం, వీలైతే ప్రతి గురువారం మనం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతేనగా ఆయనకి అభిషేకంగా నర్చనగా చేసుకోవడానికి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. గురుగారు, ఇప్పుడు ఆడైనా మగైనా ఇలాంటి ఫలితాలు వేస్తాయా గురుగారు? ఎవరికైనా ఒకటే. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, జాతకం ఎంత బాగున్నా ఇప్పుడు లత్త అలా అంటారు కదా గురుగారు, దాంతో కూడా ప్లస్ మైనస్లు అవుతాయా? ఏదంటారు? ఇప్పుడు లత్త ఉంటుంది, లేకపోతే రకరకాలు ఇంకా వాళ్ళ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే ఇన్డెప్త్ గా ఇండివిజువల్ జాతకం చేస్తే అది మారిపోతుంది కదా. అందుకని ఇప్పుడు మనకి ఏంటంటే ఇది ఓన్లీ ఈవెంట్ జరగడం అండి. ఈ ఏడాది పెళ్లి అవుతుందా లేదనేది గోచారం చెప్తుంది. జాతకం అనేది ఏంటంటే అసలు పెళ్లి యోగం ఉందా లేదా అనేది చెప్తుంది. అదనమాట. జాతకంలో ఏంటంటే 70% మనం క్లియర్గా తెలిసిపోతుంది ఉందా లేదా, ఇంచుమించుగా ఎప్పుడు అవుతుంది, లేకపోతే అసలు లేదా అనేది అక్కడ దాకా చెప్పచ్చు. కానీ గోచారం అంటే ఖచ్చితంగా ఈ ఏడాది ఇది అవుతుంది అని చెప్పచ్చు అన్నమాట. ఎన్నున్నా అదే చెప్తున్నాండి, జాతకం ఇదే ఉంటుంది, పక్కవాడికి మనది సేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్. వీడు ప్రయత్నించాడు, వీడు ప్రయత్నించలేదు, వాడికి ఇంట్రెస్ట్ లేదు. మెయిన్ ఏంటి ఇవన్నీ కూడా పూర్వజన్మ సుకృతం అండి. పూర్వజన్మ సుకృతం ద్వారా అంటే పూర్వజన్మ ఏదైతే క్లోజింగ్ బ్యాలెన్స్ అయిందో ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నమాట. పూర్వజన్మ మనం అన్ని మంచి పనులు చేసుకున్నాం, ఈరోజు బెస్ట్గా వచ్చింది మన జాతకం. పూర్వజన్మ అన్ని పాపాలు చేసుకున్నాం, ఎంత బెస్ట్ ఆరోగ్యపరం కూడా అవన్నీ మనం అనుభవించాలన్నమాట. సో కొంతమంది చూడండి చిన్న చిన్న చదువులు చదివి ఎన్నో ఉన్నత స్థానంలో ఉన్నారు,
వాళ్ళంతా పూర్వజన్మలో ఎక్స్ట్రాడనరీగా ఉన్నారు. సో వాళ్ళు పూర్వజన్మలో బాగుండి ఇప్పుడు ఇంకా బాగున్నారు కాబట్టి మంచి పనులు చేసుకుని ఇప్పుడు కూడా ఇంకా మంచిగా ఉంటే నెక్స్ట్ జన్మకి అది కంటిన్యూగా ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు అలా ఉండరు అన్నమాట. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ చేయడం, నేను ఆల్రెడీ ఈ స్థాయిలోకి వచ్చాక మనం ఏం చేసినా నడుస్తుందని చెప్పి చాలా మంది పతనం అయిపోతుంటారు, పడిపోతుంటారు. సో అక్కడే మనం కంట్రోల్గా ఉండాలన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎక్కువ కాల్స్ మీకు ఏ రాశి వారి నుంచి వస్తుంటాయి గురుగారు? అన్ని ప్రాబ్లమ్సే గురుగారు, మీరు అంతా బాగా చెప్పారు కానీ మనకు అలా జరగట్లేదండి అంటే అని మెయిన్గా ఏలినాటి నడుస్తున్న వాళ్ళకే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏలినాటి ఉందనుకోండి, ఏలినాటి అంటేనే డిలే అనమాట. ఏలినాటి అనగానే 3 రాశులు కవర్ అయిపోతాయి అందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుంభరాశి వాడికి ఏలినాటి ఉంది, మీన రాశి వాడికి ఏలినాటి ఉంది, మేష రాశి వాడికి ఏలినాటి ఉంది. సో వీళ్ళే ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ డిలేస్ ఏముంది, జాబ్ రావడం, మంచి చదువు ఉన్నత మంచి మార్కులు రాకపోవడం, అలాగే వివాహం లేట్ కావడం, ఇలా చిన్న అనారోగ్యాలు అన్నీ కూడా ఇవన్నీ మెయిన్ శని అంటేనే డిలే అండి. సో ఆ డిలేస్ అనేదే ఎక్కువ కాబట్టి మెయిన్ ఏలినాటి శని వాళ్ళదే ఎక్కువగా వస్తుంటుంది. పాపం ఆ మనిషి తప్పేం లేదు, రాసులు ఆడిస్తున్నాయి, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోగానే ఎక్సలెంట్ గా ఉంటారు. మరి అలా అన్నమాట. అది తెలుసుకోవాలి కదా గురుగారు, ప్రతి ఒక్కరు ఆ చిన్న లాజిక్ తెలుసుకుంటే ఇంత ఇబ్బంది పడకపోవచ్చు. సో కుంభరాశి వారికి కూడా అన్ని విధాలుగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. తప్పకుండా. మీ సమస్య ఏదైనా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక సరైన సమాధానం మీకు దొరుకుతుంది, మీకు కొంచెం ఊరట లభిస్తుంది. అంతే కదా గురుగారు? చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్కారం.